ఆయన భారతదేశాన్ని క్షిపణి రంగంలో అగ్రగామిగా నిలపాలనే ఆశయ సాధనకే నిరంతరం శ్రమించాడు. ద్రవ ఇంధనంతో నింగిలోకి దూసుకెళ్లే తొలి ఇంజన్ను రూపొందించిన ఘనుడయ్యాడు. క్షిపణి పరిజ్ఞాన సంపన్న దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో పృథ్వీ క్షిపణుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించి వాటిని సైన్యంలో ప్రవేశపెట్టించిన దీక్షాదక్షుడాయన. ఖండాంతర క్షిపణి అగ్ని 5 వ్యవహారాలను పర్యవేక్షిస్తూ దాని దిగ్విజయ ప్రయోగానికి నేతృత్వం వహించి భారత్కు సాటిలేదని నిరూపించిన ధీరుడాయన. ఎన్నెన్నో కీలక క్షిపణుల తయారీకి నేతృత్వం వహించి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ప్రధాన సంచాలకుడిగా ఎదిగి భారతదేశాన్ని శక్తి సంపన్న దేశంగా తీర్చిదిద్దే క్రతువులో అహరహము శ్రమిస్తోన్న ఆ అద్వితీయ మేధావి, ఆ అకుంఠిత శాస్త్రవేత్తే డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్. విజయ్ కుమార్ సారస్వత్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో 1949లో జన్మించాడు. తండ్రి శివలాల్ సారస్వత్ ఉపాధ్యాయుడు. అందరిలాగానే సారస్వత్ను చిన్నప్పుడే బడిలో చేర్పించారు. ఒకరోజు తరగతిలో ఛ అక్షరాన్ని రాయమంటే చిన్నారి సారస్వత్ జా అని రాయడంతో టీచర్ అతడి చెవిని మెలేసింది. I recall my early childhood. My father put me into a school. నా చిన్ననాటి జ్ఞాపకాలు మరువలేనివి. చిన్నప్పుడు నేను పలక పట్టుకుని పాఠశాలకు వెళ్ళాను. మా టీచర్ అక్షరాలను నేర్పించేది. నేను తప్పు రాసిన సందర్భంలో ఆ టీచర్ కొట్టింది. The teacher pulled my ear. I got angry. I hit the teacher with the slate and the teacher started bleeding. I got scared and ran from home. అప్పుడు నేను నా పలకతో టీచర్ తలపై మోదాను. అప్పుడు ఆమె తలలో నుండి రక్తం కారింది. నేను భయంతో ఇంటికి పరిగెత్తాను. అప్పటి నుండి నేను పాఠశాలకు వెళ్ళలేదు. మా నాన్న కూడా నన్ను బెదిరించారు. ఇక నుండి నువ్వు పాఠశాలకు వెళ్ళొద్దు అన్నారు. అలా నేను నా 8వ ఏటి వరకు పాఠశాలకు వెళ్ళలేదు. అయితే ఇంటి దగ్గరే మా అన్నయ్యలు అక్కలు నాకు ఇంగ్లీషు, గణితం, సైన్స్ బోధించారు. అలా నా ప్రాథమిక విద్యాభ్యాసం ఇంటి వద్దనే సాగింది. అప్పట్నుంచి ఇల్లే అతడి బడి, తండ్రి అన్నయ్యలు అక్కయ్యలే గురువులు. అలా ఆరంభమైన ఆయన విద్యా ప్రస్థానం 5వ తరగతి పాఠాలను అలవోకగా చదివే స్థాయికి చేరుకుంది. సారస్వత్ తెలివితేటలు, చదువుపై శ్రద్ధను గ్రహించిన తండ్రి చివరికి అతణ్ణి బడిలో చేర్పించాలని భావించాడు. I was put into 6th class directly. నేను 6వ తరగతిలో పాఠశాలలో చేరాను. 8వ తరగతిలో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. మధ్యప్రదేశ్ ప్రభుత్వం దానికి మెరిట్ స్కాలర్షిప్ అందించింది. మా నాన్నగారి బోధనలతో నేను విద్యా విషయాల్లో మెరికలా తయారయ్యాను. అక్కడి నుంచి పై తరగతుల్లో నాకు ఎదురులేదు. ఇదంతా నాన్నగారి చలవే. తరువాత ఇంజనీరింగ్ డిగ్రీలో పీజీ వరకు కూడా ప్రభుత్వ ఉపకార వేతనాలతోనే చదువుకున్నాను. మా నాన్నగారికి ఏమాత్రం బరువు కాకుండా నా సొంతంగా చదువుకున్నాను. అనంతరం బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. As a result, there was no burden on my parents as far as my education was concerned. 12 ఏళ్ల వయసులో సారస్వత్ ఒక సినిమా చూశాడు. అందులో యూరీ గగారిన్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే దృశ్యం అతన్ని ఎంతగానో ఆకట్టుకుంది. అది చూడగానే అసలు రాకెట్ పైకి ఎలా వెళ్తుంది అనే ప్రశ్న మనసులో పుట్టుకొచ్చింది. రకరకాలుగా ఆలోచిస్తూనే చివరికి సైన్స్ పై విపరీతమైన ఆకర్షణ పెంచుకున్నాడు. When I was a student of 9th class, that was in 1961, I saw a film in which Yuri Gagarin went to space. నేను 1961లో 9వ తరగతి చదువుతున్నప్పుడు ఓ సినిమా చూశాను. అందులో రాకెట్లో యూరీ గగరిన్ విశ్వంలోకి వెళ్తారు. ఆ అంశం నన్ను ఆలోచింపజేసింది. రాకెట్లు స్పేస్ లోకి వెళ్లడం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచేది. I always used to purchase only rockets and nothing else. నా చిన్నప్పుడు దీపావళి పండుగ సమయంలో నేను ఎప్పుడూ రాకెట్లను కాలుస్తూ సంతోషపడేవాణ్ణి. అప్పటి నుండి నాకు రాకెట్లను తయారు చేయాలన్న ఆలోచన వచ్చింది. అనంతర కాలంలో నేను బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో
పీజీలో ప్రపల్షన్ సిస్టమ్ ఫర్ సైన్స్ కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే. డిగ్రీ పూర్తి కాగానే ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని తండ్రి చెప్పాడు. కానీ సారస్వత్ మనసు పై చదువుల కోసం ఉవ్విళ్ళూరుతోందాయే. ఎలాగైనా ఎంటెక్ చదివి రాకెట్ సైంటిస్ట్ కావాలనేది ఆయన కోరిక. కానీ ఐఐటీల్లో చేర్పించడానికి తన దగ్గర డబ్బు లేదని తండ్రి తెగేసి చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు. When I finished my engineering, my father told me, now enough is enough, you should join a job. నా ఇంజనీరింగ్ పూర్తయ్యాక మా నాన్న నన్ను ఉద్యోగం చేయమని బలవంతం చేశారు. మా నాన్న మిత్రులు పీడబ్ల్యూడీలో ఉద్యోగం చేస్తున్నారు. కానీ నాకు పీజీ పూర్తి చేసి రాకెట్ సైంటిస్ట్ గా ఎదగాలన్నది కోరిక. బెంగళూరులో పీజీ చేయాలన్న నా కోరికను నాన్నగారు తిరస్కరించారు. పెద్ద సంస్థల్లో నేను చదివించలేనని, అంత డబ్బు నా వద్ద లేదని చెప్పారు. అదృష్టవశాత్తు మా నాన్న బదిలీ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్లారు. అదే అదునుగా డాక్టర్ అయిన మా అన్నయ్య వద్ద 600 రూపాయలు తీసుకుని బెంగళూరులో ఐఐఎస్సిలో పీజీ పూర్తి చేశాను. పీజీ పట్టా తీసుకుని ఇంటికి వెళ్లాను. మా నాన్న కన్నీళ్లతో నన్ను హత్తుకున్నారు. నన్ను గొప్ప రాకెట్ సైంటిస్ట్ గా ఎదిగి ఈ దేశం గర్వించే స్థానంలో ఉంటూ దేశానికి సేవ చేయాలని ఆశీర్వదించారు. ఆ మాటలు ఇప్పటికీ నాకెంతో ధైర్యాన్నిస్తాయి. I still remember those tears in his eyes and the ambition he had created in me. అలా మొదలైన ఆయన డిగ్రీ చదువుల ప్రస్థానం పిహెచ్డి వరకు దూసుకుపోయింది. తండ్రి కోరుకున్నట్టుగానే ఆయన హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రపల్షన్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేశాడు. హైదరాబాదులోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓలో శాస్త్రవేత్తగా వృత్తి జీవితాన్ని ఆరంభించాడు. ఆయనకప్పగించిన మొట్టమొదటి పని ద్రవ ఇంధనంతో పైకెగసే లిక్విడ్ ప్రపల్షన్ ఇంజన్ రూపొందించడం. అలాంటి ఇంజన్ ఏదీ అప్పటి వరకు మన దేశానికి అందుబాటులో లేదు. దీన్ని రూపొందిస్తే క్షిపణి రంగంలో పెద్ద ముందడుగు పడినట్టే. I joined Defense Research and Development Organization in 1972. నేను 1972లో డిఆర్డిఓ సంస్థలో చేరాను. 1973లో ద్రవ ఇంధన రాకెట్ ఇంజిన్ల రూపకల్పన అభివృద్ధికి కృషి చేశాను. నేను నా సహచర శాస్త్రవేత్తల బృందం సహాయంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానపు ద్రవ ఇంధన రాకెట్ ఇంజిన్ ని రూపొందించాం. అది నా జీవితంలో మరిచిపోలేని రోజు. The next great happiness and achievement was when the country's 30-ton liquid propellant engine Valiant. అనంతరం ఆనందకరమైన విషయం ఏమిటంటే 1974లో 30 టన్నుల ద్రవ ఇంధన ఇంజిన్ రూపకల్పన, ప్రయోగం, అభివృద్ధి పూర్తిగా నా కృషి ఫలమే. అది పోఖ్రాన్లో పరీక్షించిన అనంతరం విజయవంతమైంది. ఈ విజయం దేశ రక్షణకు సంబంధించి ఏ ఉపరితలం నుండి ఉపరితలం ప్రయోగించి పృథ్వీ క్షిపణుల తయారీకి దారితీసింది. నిరంతర కృషితో ఏడాదిలోగానే మన దేశానికి చెందిన మొట్టమొదటి లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్ను పరీక్షించే స్థాయికి తీసుకొచ్చాడు సారస్వత్. దీన్ని మరింతగా అభివృద్ధి చేసి 1974లో దిగ్విజయంగా 30 టన్నుల బరువున్న రాకెట్ను నింగిలోకి పంపించగలిగే విధంగా తీర్చిదిద్దాడు. ఇది ఆయన జీవితంలో మరచిపోలేని ఘట్టం. ఎందుకంటే ఆయన సాధించింది కొంతే, సాధించాల్సింది ఇంకెంతో అనేదే సారస్వత్ దృక్పథం. శాస్త్ర పరిజ్ఞానం అనంతం, దానిపై దృష్టి పెట్టాలే గాని ఎనలేని అద్భుతాలను సాధించవచ్చనేది ఆయన సంకల్పం. అందుకే క్షిపణి రంగంలో అధునాతన విధానాలపైన సారస్వత్ దృష్టి సారించారు. After the first test of Prithvi missile on 25th February 1988, ఫిబ్రవరి 25, 1988లో జరిపిన మొదటి పృథ్వీ ప్రయోగ విజయం దేశంలో క్షిపణుల అభివృద్ధికి నాందిగా చెప్పుకోవచ్చు. ప్రాజెక్టుకు 1989లో ప్రాజెక్టు డైరెక్టర్ గా నన్ను నియమించారు. అప్పటి నుండి పృథ్వీ మిసైల్ కు సంబంధించిన శాస్త్రజ్ఞుల బృందాలను సమన్వయపరిచాను. scientists and technicians in DRDL, RCI, హైదరాబాద్లోని డిఆర్డిఎల్, ఆర్సీఐ టెక్నీషియన్లు, సైంటిస్టులతో ఎన్నో పరిశోధనలు చేశాం. ప్రయోగ కేంద్రాలైన శ్రీహరికోట, బాలసోర్ కేంద్రాలకు వెళుతూ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాను. ప్రొడక్షన్ కేంద్రాలైన బీడీఎల్, హెచ్ఏఎల్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కేంద్రాల్లో పృథ్వీ క్షిపణి యంత్రాలను అభివృద్ధి పరిచాం. development program.